మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మధు వాళ్ళ కంట పడకూడదు. జనని, నువ్వు చాలా గొప్పదాను అనుకున్నాను. గొప్పగా ఆలోచించే మనస్తత్వం అనుకున్నాను. కానీ నీ అంత స్వార్థపరాల్ని నేనెక్కడా చూడలేదు. ఏండు అనేది నీ ప్రవర్తనని నేను ప్రశ్నిస్తున్నాను. నా ప్రవర్తనలో ఏం తప్పుందని నువ్వు ప్రశ్నించడానికి? ఏం తప్ప? నీ ఆలోచనే తప్పు, నీ ప్రవర్తన అంతకన్నా తప్పు. ఏంటో ఆ తప్పు స్పష్టంగా చెప్పు. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నీ దగ్గరే ఉండాలనుకోవడం, పెంచిన ప్రేమ కావాలనుకుంటుందేమో, తప్పులేదు, దాన్ని తప్పని కూడా అనను. కానీ నీ కన్న పిల్లల కోసం నువ్వు వెతుకుతున్నావు. వాళ్ళు దొరికితే వాళ్ళని నీ దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తున్నావు. వీళ్ళు నీకే కావాలి, నీ వాళ్ళు నీకే కావాలనుకోవడం స్వార్థం కాదా? మధు చిన్నాలని కన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్లతోనే ఉండాలనుకుంటారు కదా. నీ ఆశ వాళ్ళ ఆరాటాలకి ప్రేమకి అన్యాయం చేసినట్టే కదా. అది స్వార్థం అనిపించుకోదా? నీ పిల్లలు నీకే కావాలి, వాళ్ళ పిల్లలు నీకే కావాలి. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఒక్కసారైనా ఆలోచించావా? నీలాగానే వాళ్ళకి మనసు ఉంటుంది కదా, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా. వాళ్ళకి అన్యాయం చేయాలని చూడడం అది సెల్ఫిష్నెస్ కాదా? మరి నన్ను ఏం చేయమంటావు? మరి అంత అమాయకంగా అడక్కో. ఏం చెయ్యాలన్న విషయం నీకు తెలీదా? ఏది న్యాయమో నువ్వు చెప్పలేవా? నీ పిల్లల్ని నువ్వు అక్కును చేర్చుకున్న తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు అప్పగించాలి కదా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు అప్పచెప్పడం ధర్మం లేదు. మధు చిన్నాల్ని నేను వదులుకోలేను. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను. నీలాగే వాళ్ళని పెంచిన వాళ్ళు కూడా అంటే నీ పిల్లలు నీకెలా దక్కుతారు? నీలాగే వాళ్ళు ఫీల్ అయ్యి నీ కన్న పిల్లల్ని నీకివ్వకపోతే? చెప్పు, నీ పిల్లల్ని వాళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు వెతికి సమస్యని తెచ్చిపెట్టుకుంటున్నావు. ముందు ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించి అప్పుడు అడుగు ముందుకు వేయి. ఆలోచించేదేం లేదు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు నా ప్రయత్నానికి అడ్డుపడ్డా నేను మధు చిన్నాల్ని వదిలే ప్రసక్తే లేదు. నా కన్న పిల్లల్ని కూడా నేను వదిలిపెట్టను. వాళ్ళని వీళ్ళని నా హక్కును చేర్చుకుంటాను. కన్న పిల్లల మీద హక్కుంది, పెంచిన పిల్లల మీద బాధ్యత ఉంది.
సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను, జరుగుతుండేది చెప్తాను. సోది సోదమ్మ సోది, సోది చెప్తానమ్మా. హా? అమ్మా, చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. కాలం కలకాలం ఒకేలా ఉండదు. గొప్ప రాతే తల్లి నీది. రాబోయే కాలంలో రాణి జీవితం అనుభవిస్తావు. అంత సద్దన్నం పాత వస్త్రాలు ఏమైనా ఉంటే దానం చెయ్యమ్మా. ఒక్క నిమిషం. నువ్వు సల్లంగుండాలమ్మా. అట్ట కూసో సోది చెప్తాను. ఎగేసిందా? మునగ చెట్టు ఎక్కిచ్చేసిందా? పట్టపురాణి అవుతావు, పంచకళ్యాణి మీద ఊరేగుతావని ఊదరగొట్టిందా? నువ్వు పొంగిపోయి ఇంట్లో ఉన్న చీరలన్నీ తెచ్చి ఆమె ఒళ్ళో వేశావా? వాళ్ళేదో డబ్బుల కోసం మాయ మాటలు చెప్తారే, నమ్మి తలాడిస్తూ నిలబడితే ఒంటి మీద కట్టుడు చీర కూడా మాయం చేసి తీసుకువెళ్తారు. చూడమ్మా, డబ్బులకు ఆశపడి మాయ చేసే మాయగాళ్ళం మేము కాదమ్మా. నువ్వు మాయో కాదో మాకు అవసరం లేదులే కాని అది చెప్పి ఇది చెప్పి అంతివ్వు ఇంతివ్వు అంటే ఇవ్వడానికి అక్కడ కట్టలు కట్టలు డబ్బులేమీ లేవు. ఏ పూట కాపూట వెతుకు తినే బతుకులే. ఈ అమ్మకి పూట పూటకి వెతుకు తినాల్సిన కర్మేంటమ్మా. యువరాణి లాంటి పిల్ల, లచ్చల ఆస్తితో లచ్చనంగా ఉండే పిల్ల. ఆ అమ్మాయి మనసు ఎన్న. తండ్రేమో పానాలు కాపాడే దేవుడమ్మా. ఏంటి, లక్షలున్నాయా? తండ్రి ప్రాణాలు కాపాడే దేవుడా? వీళ్ళ నాన్న ఏమైనా డాక్టర్ అనుకున్నావా? దేశం కాని దేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ మేము మెక్కడానికి పంపిస్తున్నాడు. నా వాక్కు తప్పు కాదమ్మా. అమ్మ వాకే నేను చెప్పేది. తల్లేమో మహాలక్ష్మి, ఈ కూతురు కనక మహాలక్ష్మి. తండ్రేమో బెమ్మదేవుడు. తోడబుట్టిన వాళ్ళు అమ్మకి పానమిస్తారు. పిల్లలంటే అమ్మకి పానమమ్మా.